అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నంగా కొంతమంది చెబుతూ ఉన్నారు. అంటే రాజకీయ కోణంలో గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ప్రయత్నం జరుగుతోంది అనేది ప్రతిపక్షాల వాదన అయితే, ఇది వాస్తవ పరిస్థితి మాత్రమే అంటోంది అధికార పార్టీ. సో దీనిలో ఏదైనా పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుందా సార్ మీకు? అంటే పొలిటికల్ యాంగిల్ ఇదే. ఇప్పుడు తెలంగాణ ఎకానమీ అనే అంశం ఈ వైట్ పేపర్లోకి పోలేదు. దిస్ ఇస్ ద వైట్ పేపర్ అండ్ పబ్లిక్ ఫైనాన్సెస్. ఇప్పుడు 2 లక్షల ఆదాయం ఉన్నవాడు 2,10,000 అప్పు చేస్తే దివాలా తీయడు. 20,000 ఆదాయం ఉన్నవాడు 25,000 అప్పు చేస్తే దివాలా తీస్తాడు. అంటే వెన్ ఎ గ్రోయింగ్ ఎకానమీలో అప్పు చేస్తే దివాలా తీయరు. సో అందువల్ల రాజకీయ కోణము అంటే అర్థం ఏంటి? తమకు అనుగుణమైనటువంటి ఫ్యాక్ట్సే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ప్రతిపక్షమైన ఏం చెప్తోంది? మేము ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ప్రభుత్వం ఎందుకు కడుతుంది, అది వాళ్ళే కట్టుకుంటారు కదా అని నేను హరీష్ రావు కూడా అన్నారు. వాళ్ళు ఎలా కట్టుకుంటారు, వాళ్ళకి ఆదాయం ఎక్కడదని ప్రభుత్వం చెప్పింది. సో అందువల్ల గ్లాస్ హాఫ్ ఫుల్ ఉంది, హాఫ్ ఎంప్టీ ఉంది అనేలాగా. సగం ఖాళీ ఉంది అనుకోండి, ఒక ఆయన చూసి సగం ఖాళీ ఉంది అంటారు, ఇంకో ఆయన చూసి ఆ గ్లాస్లో సగం నీళ్ళు ఉన్నాయి కదా అంటారు. ఏది కరెక్టు? సగం నీళ్ళు ఉన్నాయి అన్నది కరెక్టు, సగం ఖాళీ ఉన్నది అన్నది కూడా కరెక్ట్. రెండు కరెక్టే. సో ప్రభుత్వం ఏమో సగం ఖాళీ ఉందని చెప్పింది, ప్రతిపక్షం ఏమో సగం నీళ్ళు ఉన్నాయని చెప్పింది. అందువల్ల ఇది ఎవరి కోణం వాళ్ళు. ప్రతిపక్షం చెప్పింది పొలిటికల్ కోణమే, అధికార పార్టీ చెప్పింది పొలిటికల్ కోణమే. అంటే తప్పు ఒప్పు కాదు ఇక్కడ. సో ఎవరి యాంగిల్లో వాళ్ళు చెప్పారు. అందువల్ల ప్రభుత్వ వాదన ఏంటంటే, మేము అప్పులు చేసిన మాట నిజమే, అప్పులు చేసి ఆస్తులు కల్పించాము కదా, అది ఎందుకు చెప్పలేదు అనేది ప్రభుత్వ వాదన. అంటే డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపలేదు మీరు, అది ప్రస్తావించలేదు పెద్దగా అని చెప్పేది. కానీ ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ ఉంది. నువ్వు అప్పు చేసి ఒక 3 ఇళ్ళు కొన్నావు, నీకు ఆదాయం 2 లక్షలు ఉంది. కానీ 3 ఇళ్ళ కోసం నువ్వు అప్పు చేయడం వల్ల 3 లక్షలు అప్పు ఉన్నది. నువ్వు 2 లక్షల ఆదాయం ఉంది, 3 లక్షల అప్పు కట్టాలి. ఎట్లా కడతావు? ₹1,00,000 తేడా. ఆస్తులు లేవంటే ఆస్తులు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి. కానీ ఆ 3 ఇళ్ళ మీద వచ్చే రెంట్ నీకు ₹1,00,000 3 లక్షలు ఉండదు. మీరు ఎవరైనా ఇల్లు కడితే అయ్యే ఈఎంఐ ఎక్కువ ఉంటుంది, రెంట్ తక్కువ ఉంటుంది. అందువల్ల సొంత ఇల్లు కొరకు అప్పు తీసుకుంటారు తప్ప రెంట్ ఇవ్వడానికి అప్పు తీసుకొని ఇల్లు కడితే అన్యాయం అవుతాడు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటంటే, అయ్యా నువ్వు ఆస్తులు కూడగట్టచ్చు, అప్పు చేసి 3 ఇళ్ళు కొన్నావు, కానీ ఆ 3 ఇళ్ళ మీద వచ్చే ఆదాయము మా కట్టాలని అప్పు కన్నా తక్కువ ఉంది, ఏం చేయమంటారు? ఆర్థిక పరిస్థితి బాగలేదా? బాగుంది. ఆస్తులు లేవా? బ్రహ్మాండంగా ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి. కానీ మరి ఆర్థిక పరిస్థితి బాగుందా? 3 ఇళ్ళు ఉన్నాయి, 2 లక్షల ఇన్కమ్ ఉన్నది, ఆర్థిక పరిస్థితి బాగుంది. కానీ ఇబ్బందులు పడతాడు. ఎందుకు ఇబ్బందులు పడతాడు? 2 లక్షల ఆదాయం ఉన్నా కూడా, 3 ఇండ్లున్నా కూడా ఖర్చు చేయాలి. అప్పు 3 లక్షలు ఉంది, నెల కట్టాల్సింది. అంటే తన ఆదాయం పోగా ఖర్చులకు ఏమీ మిగలకపోగా ఇంకో ₹1,00,000 అప్పు చేసి కట్టాలి. అందువల్ల ఇక్కడ హౌ డు యూ సీ ద ఇష్యూ? సో ప్రభుత్వం చూసేదేమో ఆస్తులు నువ్వు కొన్నవా కొనలేదా అన్న అంశంలోకి ప్రభుత్వం పోలేదు. తెలివిగా ప్రభుత్వం ఆ అంశాలకు పోలేదు. ఈ వైట్ పేపర్లో ఆస్తులు కూడబెట్టారా కూడబెట్టలేదా అనే దానికి పోకుండా, ఆస్తులు కూడబెట్టినా కూడా కొన్నిసార్లలో ఆ ఆస్తులు ప్రొడక్టివ్ అసెట్స్ కానప్పుడు, ఆదాయం రానప్పుడు డెఫినెట్గా దాని ప్రభావం పబ్లిక్ ఫైనాన్సెస్ పైన ఉంటుంది. మనం ఉదాహరణకు మిషన్ భగీరథ కట్టావు, మిషన్ భగీరథ అప్పు ఉంటుంది, ఆ అప్పు ప్రభుత్వం చెల్లించాలి కదా. ఆస్తి క్రియేట్ కాలేదు, అయింది క్రియేట్. పైప్ లైన్ వేసారు, అవన్నీ వేసారు, కరెక్టే. సో అందువల్ల పంచాయతీ ఎక్కడ వస్తుంది అంటే అప్పు. ఇప్పుడు సెక్రటరియట్ బిల్డింగ్ కట్టారు, 500 కోట్లు ఉంటుంది. ఈ 500 కోట్లకు మరి ఖర్చు అవుతుందా లేదా? సెక్రటరియట్ నుంచి ఏమైనా ఆదాయం వస్తుందా? సెక్రటరియట్ నుంచి 5 పైసలు ఆదాయం రాదు కదా. సో అందువల్ల ఆదాయము ఆస్తుల క్రియేషన్ జరిగిన మాట నిజమే, అది ఎందుకు చూపెట్టలేదు అన్నది ప్రతిపక్షాల వాదన. ఇది మొదటిది. కానీ ఆస్తులు కల్పించినా కూడా ఇవాళ ఆ అప్పుల భారం సంగతి ఏంది అనేది ప్రభుత్వ వాదన. అయితే ఆస్తులు కల్పించిన అంశాన్ని ఈ వైట్ పేపర్లో మెన్షన్ చేయలేదు కదా అనేది ప్రతిపక్షాల క్వశ్చన్. ఇది ఆస్తుల కల్పన గురించి వైట్ పేపర్ కాదు కదా, ఇది ప్రభుత్వ ఆర్థిక ద్రవ్య పరిస్థితి ఫైనాన్సెస్ పైన కదా అని ప్రభుత్వం వాదన. ఇక రెండవ డైమెన్షన్ ఏంటంటే ఎకానమీ పెరుగుతున్న క్రమంలో అప్పు చేస్తే ప్రమాదం ఏముండదు. వాస్తవంగా తెలంగాణ జీడిపి పెరుగుతోంది, తెలంగాణ జిఎస్డిపి పెరుగుతోంది. 1,20,000 పైచిలుకున్న తలసరి ఆదాయం ఇలా 3,12,000 పెరిగింది.
స్టేట్ ఓన్ ట్యాక్సెస్ రెవెన్యూ అంటారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయము గణనీయంగా పెరిగింది. ఇది భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా అధికంగా ఉన్న ఎకానమీ తెలంగాణ. అందువల్ల ఇలాంటి ఎకానమీలో అప్పులు అంటే డెట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎకానమీ గ్రోయింగ్ ఏం ప్రభావం చూపదు కదా అనేది ప్రతిపక్షాల వాదన. ప్రభుత్వము ఎకానమీ గ్రోయింగ్ గురించి మాట్లాడలేదు. అంటే 2 లక్షల ఆదాయం ఉన్నాడు, 2,10,000 అప్పు చేశాడు. రేపు 2.5 లక్షల ఆదాయం అయ్యే పొటెన్షియల్ ఉంది, కానీ ఇవాళ 2,10,000 కట్టాలి కదా. రేపు పొటెన్షియల్ ఉంది, కానీ 2,50,000 పొటెన్షియల్ మళ్ళీ 3 లక్షలు అప్పు అవుతుంది. సో అందువల్ల ఇక్కడ ఆదాయము ఉంది అన్నది ప్రస్తావించలేదు కదా. ఇందులో ఈ వైట్ పేపర్లో తెలంగాణ జీడిపి గురించి కానీ, తెలంగాణ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ గురించి కానీ, వీటి గురించి ఇందులో ప్రస్తావన లేదు వైట్ పేపర్లో. ఎందుకంటే ఇది ప్రభుత్వ ద్రవ్య వనరుల పైన వైట్ పేపరు, తెలంగాణ ఓవరాల్ ఎకానమీ పైన వైట్ పేపర్ కాదు. ప్రతిపక్షాలు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, మీరు పబ్లిక్ ఫైనాన్సెస్ మీద వైట్ పేపర్ ఇచ్చారు, తెలంగాణ ఎకానమీ లాస్ట్ 10 ఏళ్లలో ఎలా పెరిగింది, నెక్స్ట్ 10 ఏళ్ళలో ఎలా పెరుగుతుంది అన్న దానిపైన వైట్ పేపర్ ఇవన్నీ అడగాలి. అన్ఫార్చునేట్లీ ఎవరది ప్రతిపక్షం నిన్న సభలో అడగలే. అది అడగాలి కదా ఎకానమీ పొటెన్షియల్. అడగలేదు కనుక ప్రభుత్వం ఎందుకు చెప్తుంది? ప్రభుత్వం తనకు అనుకూలమైన పాయింటే చెప్తుంది, ప్రతిపక్షం కూడా తమకు అనుకూలమైన పాయింటే చెప్తుంది. తమకు అనుకూలమైన పాయింట్ అడగాలి కదా అనుకూలంగా ఉందనుకున్నప్పుడు. అందువల్ల ఏమైంది పంచాయతీ అంటే, ఒకటి తెలంగాణ ఎకానమీ గ్రో అవుతుందన్నది ఇందులో చెప్పలేదు. ఇక మూలధన వ్యయం చేసి ఆస్తుల కల్పన జరిగింది అనేది చెప్పలేదు. ఈ 2 చెప్పలేదు. అందువల్ల ఇది రాజకీయంగా ప్రభుత్వం తన అనుకూల కోణంలో దీన్ని చూపింది అని. ప్రభుత్వ వాదన ఏంటి? అయ్యా ఇది ఎకానమీ గురించి వైట్ పేపర్ కాదు, ఇది మా ఆర్థిక స్థితి, మా మనీ బాగా డబ్బు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, దానిపైన వైట్ పేపర్ కదా అని ప్రభుత్వం చెప్తాయి. ఆస్తులు కల్పించవచ్చు, కానీ దాని నుంచి ఆదాయం రానప్పుడు ఏమొస్తుంది? రైట్ సార్. అంటే కొన్ని రాజకీయపరమైన విమర్శలు కూడా చేసుకున్నారు కదా సార్. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దివాళా తీయించారని ముఖ్యమంత్రి మాట్లాడిన పరిస్థితి. అంటే వైట్ పేపర్లో ఆ పదం లేదు, మేరకైతే బ్యాంక్రప్ట్ అయిందని లేదు. చర్చ సందర్భంలో ప్రభుత్వ ఆర్థిక స్థితిని దివాళా తీసింది అనేది కరెక్ట్. ఒకవేళ అంటే ప్రభుత్వ ఆర్థిక దివాళాని కూడా అనలేము, ప్రభుత్వ ద్రవ్య స్థితి అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ చాలా సంక్లిష్టంగా ఉంది, అది క్లియర్ కనబడుతుంది. ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకుంటున్నారు కదా, చేయబదులు తీసుకుంటున్నాం, ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటున్నాం, అదైతే కాదని ఎవరు అనలేరు కదా. ఈవెన్ హరీష్ రావు కూడా క్వశ్చన్ చేయలే. అంటే హౌ డు యూ లేబుల్ ఇట్? ఇప్పుడు దివాలా తీసింది ఎకానమీ కాదు, దివాలా తీసింది ప్రభుత్వ ఫైనాన్సెస్ అని వైట్ పేపర్లు చెప్పారు. సో పొలిటికల్గా వీళ్ళే మాట్లాడారు వాళ్ళే మాట్లాడారు అన్నది కాదు. అలా అయితే ఇదే వైట్ పేపర్లో ఇంకో మాట కూడా చెప్పారు, ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్యలోటు ఎవరేజ్న 3.7% ఉంది, ఇప్పుడు 4.1% ఉంది. 8 ఏళ్లలో 3 ఏళ్లలో ఎఫ్ఆర్బిఎం పరిమితులను దాటింది అని చెప్పారు. ఇందులో ప్రభుత్వం ఏం చెప్పింది? ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటిన సంవత్సరాల నెంబర్ ఇచ్చింది. 8 ఏళ్లలో 3 ఏళ్ళు అంటే ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి మిగతా 5 ఏళ్ళు ఉంది కదా, అది ప్రభుత్వం చెప్పలేదు. అంటే 5 ఇయర్స్లో ఎఫ్ఆర్బిఎం లిమిట్కు లోబడే అప్పు చేశారు, కానీ ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. కానీ 3 ఏళ్ళు మాత్రం ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటింది. ప్రభుత్వం 3 ఏళ్ళు దాటింది అని ఇందులో లెక్క ఇదే వైట్ పేపర్ చెప్పింది. ప్రతిపక్షం దాన్ని వాడుకోవచ్చు. 8 ఏళ్లలో 5 ఏళ్ళు ఎఫ్ఆర్బిఎంకు లోబడి మాత్రమే పరిస్థితి ఉంది, ఫిజికల్ డెఫిసిట్ కదా. అంటే హౌ డు యు లుక్ ఎట్ ఇట్? ప్రభుత్వం ఎందుకు చెప్తుంది? అది ప్రతిపక్షం చెప్పుకోవాలి. అయ్యా నీ వైట్ పేపర్లోనే ఉందయ్యా, 5 out of 8 years ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కు లోబడే అప్పు చేశారు. ఇక మిగతాది 3 ఏళ్ళే కదా, ఆ 3 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా ఇయరే కదా, 1 ఏడాది డిమానిటైజేషన్ ఇయర్ కదా. అందువల్ల మేము ఫిజికల్ డెఫిసిట్ బాగానే మేనేజ్ చేసినాం కదా ప్రభుత్వం ప్రతిపక్షం చెప్పుకోవాలి. ప్రభుత్వం ఎందుకు చెప్తుంది గత ప్రభుత్వం బాగుంది అని చెప్పదు కదా. అందువల్ల ఇదే వైట్ పేపర్లో ఇచ్చిన లెక్కల్లోనే ఉంది, ఓన్లీ 3 out of 8 yearsలో మాత్రమే ఫిజికల్ డెఫిసిట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటింది అన్నారు. అంటే మిగతా 5 years బాగుందని చెప్పారు కదా. అందువల్ల ఈ వైట్ పేపర్లో చెప్పిన డేటానే వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఇంకో ఫలానా డేటా మీరు ఎందుకు ఇవ్వలేదని అడగాలి. కానీ పొలిటికల్గా బదనాం చేస్తున్నారు మమ్మల్ని అంటే బదనాం చేసే పనే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బీఆర్ఎస్ పాలన అద్భుతంగా ఉందని వైట్ పేపర్ ఇస్తుందా? మనం భ్రమలో ఉండకూడదు. దిస్ ఈజ్ ఎ పొలిటికల్ కంటెస్టేషన్.
ఎవరిది వాళ్ళు చెప్పుకోవాల్సిందే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ పాలన కితాబిచ్చే రీతిలో ఎప్పుడు వైట్ పేపర్ ఇవ్వదు. పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ఇస్తుందా? రాజకీయంగా సాధ్యమే కాదు. ఎవరి డేటా వాళ్ళు ఇచ్చుకోవాలి. మీ తరఫున వాళ్ళెందుకు వకాలు తప్పించుకుంటారు? అని ఇక్కడ డౌట్ ఏంటంటే సార్, ఎవరి డేటా వాళ్ళు చెప్తూ ఉన్నారు, దీనికి వాస్తవంగా ఇది అని చెప్పి ఏంటి సార్ సోర్సు? అధికార పక్షం చెప్పిన దానికి ప్రతిపక్షం చెప్పిన దానికి చాలా వేరియేషన్ కనిపిస్తోంది. ఏంటి అంటే ఈ వేరియేషన్ ఎందుకు ఉంటుంది అంటే, ఒకటి సోర్స్. ఇప్పుడు నిన్న జరిగింది, అక్బరుద్దీన్ ఓవైసీ మొత్తం వైట్ పేపర్లో ఉన్న గణాంకాలన్నీ తప్పు అని ఒక్కొక్కటి మైన్యూట్గా చెప్పాడు. సో నిజంగా బాగా మాట్లాడిన వాళ్ళలో హరీష్ రావు గారు, మీకు అక్బరుద్దీన్ ఓవైసీ. సో బాగా మాట్లాడిన మాట నిజం కాదని ఎవరు అన్నారు. అందువల్ల ఎవరి డిఫెన్స్ వాళ్ళు కదా. బౌలింగ్ వేసిన వాళ్ళు బాగా వేయచ్చు, బ్యాటింగ్ వేసిన వాళ్ళు కూడా బ్యాటింగ్ బాగా చేయొచ్చు. ఇద్దరు బౌలింగ్ బాగా వేసి బ్యాటింగ్ బాగా జరుగుతూనే కదా రక్తి కట్టేది. సో అందువల్ల ఇక్కడ వైట్ పేపర్ చాలా లూసిడ్గా ఒకదాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సాధారణంగా ఎకనామిక్స్ పైన ఇచ్చే డాక్యుమెంట్లు సామాన్యుడికి అర్థం కాని సంక్లిష్టంగా ఉంటాయి. కానీ ఈ వైట్ పేపర్ సరళంగా ఉంది, చాలా సులభంగా సామాన్యుడు అర్థం చేసుకోవచ్చు. ఇది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు చదివితే. సో ఈవెన్ ప్రతి కాన్సెప్ట్ కూడా వివరించారు. ఇప్పుడు రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి అనేది చెప్పారు. సో మీకు వేస్ అండ్ మీన్స్ అంటే ఏంటి, చేయబదులు అంటారు వాటి తెలుగులో. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, ఎప్పుడు వేస్ అండ్ మీన్ తీసుకుంటారు, ఎప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటారు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఆర్థిక పదికట్టు పదాలు, ఇవన్నీ జార్గాన్. సో ఈ జార్గాన్ను కూడా వివరించారు. ఎందుకంటే అసెంబ్లీలో 57 మంది కొత్త వాళ్ళు ఉన్నట్టు లెక్క నేను చదివాను. సో గణనీయమైన సంఖ్యలో కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్సెస్, బడ్జెట్, ఎకానమీ, సభ అనుభవాలు లేకపోవచ్చు. అందువల్ల ప్రజలకైనా సభ్యులకైనా చాలా సరళంగా అర్థమయ్యే లూసిడ్గా రాశారు. అంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ రైజ్ చేసింది ఆయన క్యాగ్ రిపోర్ట్లు డౌన్లోడ్ చేసుకొని, ఇందులో కూడా ఒక తప్పు ఉంది. అసలు సమయం నేను హరీష్ రావు ప్రస్తావించాను కూడా. మా 42 పేజీల డాక్యుమెంట్ ప్రవేశపెట్టి వెంటనే చర్చ అన్నారు. అసలు ఆ డాక్యుమెంట్ చదవాలి కదా, దానికి కౌంటర్ స్ట్రాటజీ తెచ్చుకోవాలి కదా. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అభ్యంతరం చెప్పి టీ బ్రేక్ అని ఇవ్వండి, ఆ సమయంలో చదువుకుంటామంటే అప్పుడు 40 నిమిషాలు టీ బ్రేక్ ఇచ్చారు. హరీష్ రావు అడిగింది కరెక్ట్. అది ముందు రోజు ఇవాళ ఏమవుతుంది, ఇప్పుడు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఇవాళ చేస్తున్నారు అనుకోండి, ముందు రోజే ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం అడ్వాంటేజ్ అవుతుందంటే చదివి ప్రిపేర్ అయ్యి కౌంటర్ ఇన్ఫర్మేషన్తో వస్తారు. కానీ అది ఈ ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది, ఆ గత ప్రభుత్వం కూడా ఎప్పుడు చేయదు. నేను కౌన్సిల్లో 8 ఏళ్ళు ఉన్నాను, ఎన్నడూ కూడా ముందు రోజు ఇవ్వరు. ఇస్తే మేము ఎప్పుడు అనేక సార్లు సభలో మొత్తుకున్నాం, అయ్యా ముందు ఇవ్వండి. ఈవెన్ కాగ్ రిపోర్ట్లు అయితే చివరి రోజు చివరి గంటలో ఇస్తారు. ఇంత కట్టుంటుంది కాగ్ రిపోర్ట్లు, ఎవరు చదువుతారు అది? ఇప్పుడు దానివల్ల ఇమీడియట్గా రియాక్ట్ కావాలి. బడ్జెట్ అనేది సీక్రెట్ డాక్యుమెంట్, దాన్ని ముందు ఇవ్వలేరు. కానీ మిగతాని ముందు వచ్చి వైట్ పేపర్ ఉందనుకోండి ఇవ్వరు. అది ఎక్కడైనా అది రాజకీయంగా చేసే పనే. అది నిన్న 40 నిమిషాలు గ్యాప్ ఇచ్చారు. ఓవైసీ ఏమో కాగ్ రిపోర్ట్ను డౌన్లోడ్ చేసుకొని పట్టుకొచ్చి ఇంకో కాగ్ రిపోర్ట్లో ఇలా ఉంది, మీరిచ్చిన వైట్ పేపర్లో ఇలా ఉంది అని ఆయన తప్పుపట్టాడు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మనకు అర్థమవుతుంది ఏ రకంగా గణాంకాలు ఉంటాయని. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతసేపు అయ్యాక లేచి కర్ణాటక బడ్జెట్ డాక్యుమెంట్ చూపెట్టాడు. అయ్యా నువ్వు కాగ్ రిపోర్ట్ ప్రకారం కర్ణాటక బడ్జెట్ తప్పుకో ఇలా ఉంది, వైట్ పేపర్లో ఇంకో రకంగా ఉంది అనేది అక్బరుద్దీన్ ఓవైసీ వాదన. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదాహరణ చెప్పాడు. అయ్యా మేము రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్ ఆధారంగా ఈ ఫిగర్ ఇచ్చాం, 2,62,000 కోట్లు ఏదో ఉంది. మీరు కాగ్ రిపోర్ట్ ఇస్తున్నారు. కాగ్ రిపోర్టుకు బడ్జెట్ డాక్యుమెంట్కు తేడా ఏంటి? ఒక తేడా ఉంది. నిన్నది లెజిస్లేచర్ అఫేర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ప్రస్తావించారు. అది కరెక్ట్. అది కాగ్ నివేదిక ఇచ్చాక దాన్ని అసెంబ్లీకి ప్రజెంట్ చేస్తారు. కాగ్ రిపోర్ట్ గవర్నర్కి ఇస్తారు, అది అసెంబ్లీకి ప్రవేశపెడతారు. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఉంటుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కాగ్ రిపోర్ట్ను పేరా ఎనలైజ్ చేసి పిఎస్సి అసెంబ్లీకి రిపోర్ట్ ఇస్తుంది. అందువల్ల కాగ్ చెప్పిన దానికి ప్రభుత్వం చెప్పేదానికి ఆ వ్యత్యాసం ఎప్పుడైనా ఉంటుంది. అందువల్ల ఏ సోర్స్, ఇప్పుడు ఒకరు కాగ్ కోట్ చేశారు, ఒకరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్ చేశారు, ఒకరు బడ్జెట్ డాక్యుమెంట్స్ కోట్ చేశారు. సో ఈ మూడుతో పాటు 4వది కోట్ చేశారు పిఆర్ఎస్ ఇండియా, వాళ్ళ స్టేట్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్సెస్ కోట్ చేశారు. సో ఆర్బీఐ కూడా స్టేట్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్స్ రిపోర్ట్ ఇస్తుంది. ఇందులో వ్యత్యాసం ఉంది అంటే ఉంటుంది.
ఎందుకంటే డిపెండ్ ఆన్ ద సోర్స్, వాళ్ళు కలెక్ట్ చేసిన సమయం, వాళ్ళు దాన్ని చూసిన పద్ధతి వల్ల ఆ తేడాలు ఉంటాయి. ఇదే కాదు, ఇంకా ప్రైవేట్ సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు ప్రభుత్వ డాక్యుమెంట్లో ఉండే లెక్కలకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, సిఎంఐఈ, అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, కన్సల్టెన్సీ ఫర్మ్స్, ఇలా ఎకనామిక్స్కు అనేక సోర్సెస్ ఉంటాయి. ఎవరు తమకు అనుకూలమైన సోర్సే తీసుకుంటారు. న్యాయంగా అయితే ఏది కరెక్టో ఆ సోర్స్ తీసుకోవాలి. అంటే నీ విచక్షణ ఉపయోగించి ఈ డేటాలో ఏది కరెక్ట్ అనేది తీసుకోవాలి. అలా ఎవరు తీసుకోరు, వాళ్ళకు ఉపయోగపడే సోర్స్ నుంచే తీసుకుంటారు. అది ప్రతిపక్షమైన అధికార పార్టీ అయినా చేసే పనది. నువ్వు చెప్పడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోర్స్ నీ వాదనకు అనుకూలంగా ఉంటే అది తీసుకుంటావు, లేదు నీ వాదనకు ఇంకోటి అది అనుకూలంగా ఉంటే అందులోకెళ్ళి తీసుకుంటావు. అందువల్ల ప్రతిపక్షమైన ప్రభుత్వమైన ఎకానమీకి ఉండే రకరకాల సోర్సెస్లో తమ వాదనను బలోపేతం చేసుకోవటానికి ఉపయోగపడే సోర్సే తీసుకుంటారు. సోర్సే కాదు, రెఫరెన్స్ పీరియడ్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్, ఈ వైట్ పేపర్లో నేను గమనించిన ఒక లిమిటేషన్ ఏంటంటే 2021-22 డేటాతో చాలా వాటిని పోల్చారు. కానీ 2021-22 ఈజ్ నాట్ ఎ టిపికల్ ఇయర్. ఇప్పుడు ఆ సంవత్సరం పోస్ట్ కరోనా ఇయర్, అందువల్ల బాగా దెబ్బతిన్న సంవత్సరం, అంటే పంటలు దెబ్బతిన్న ఏడాదితో నువ్వు వ్యవసాయ ఉత్పత్తిని పోల్చావనుకోండి, నీకు స్టాటిస్టిక్స్ కరెక్ట్గా ఉండదు. ఎవరేజ్ సిచ్యువేషన్తో పోల్చాలి. అందుకే నేను మీకు ఇప్పుడు ద్రవ్యలోడు గురించి చెప్పినప్పుడు 21-22లో ఉన్న ద్రవ్యలోడు ఫిగర్ నేను చెప్పలేదు, వైట్ పేపర్లో అదే ఇచ్చారు. ఎవరేజ్ ఆఫ్ లాస్ట్ 10 years చెప్పాను. అందువల్ల ఆ రెండు డేటా ఉంది. ఎక్కువ రెఫరెన్స్ పీరియడ్లో 21-22 ప్రస్తావించారు, 22-23 కొన్నిట్లో ప్రస్తావించారు, 23-24 కూడా ప్రస్తావించారు, కొన్నిటికోమో 10 years ఎవరేజ్ ఇచ్చారు. నేను తీసుకొని ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో అన్ని ఎవరేజ్ చెప్పాను. ఎందుకంటే 21-22 రెఫరెన్స్ పీరియడ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అ కరెక్ట్ రెఫరెన్స్ పీరియడ్. ఈ వైట్ పేపర్ పైన నా ప్రశ్న అది, ఇట్ కెనాట్ టేక్ ఏ టిపికల్ ఇయర్ యాజ్ అ రెఫరెన్స్ పీరియడ్. ఎందుకంటే ఆ ఏడాది పోస్ట్ కరోనా, ఆ ఏడాదితో నువ్వు దేన్ని పోల్చినా కరెక్ట్ కంక్లూజన్ రావు. ఎందుకు రావు అంటే అది ఒక టిపికల్ ఇయర్. నీకు టిపికల్ ఇయర్ ఇప్పుడు జనం వచ్చినప్పుడు వచ్చిన మార్కుల ప్రోగ్రెస్ రిపోర్ట్తో నార్మల్ దాంతో ప్రోగ్రెస్ రిపోర్ట్ పోలిస్తే లెక్కలు కరెక్ట్ ఉంటాయా? నీ జనం రావడం వల్ల ఎగ్జామే సరిగా రాయలేవాడు, నువ్వు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్తో పోల్చలేవు కదా.